తెనాలి పర్యటనను మంత్రి నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. వైసీపీ హయాంలో తెనాలి గంజాయిమయమైందని నాదెండ్ల ఆరోపించారు. ప్రశాంతమైన తెనాలిలో అశాంతి రేకెత్తించే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రౌడీ షీటర్లపై పోలీసులు చేసిన లాఠీ చార్జ్ ఘటనపై వైసీపీ కుల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెనాలి పర్యటనపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు, అక్కడున్న వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలకి, తెనాలి ప్రజలకి వాళ్ళ ఆవేదన ఏంటో, ఏ విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఉన్నాయో తెలుసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనలు గత 5 సంవత్సరాల్లో వారి పరిపాలనలో ఎంతో మందిని ఆశ్చర్యం కలిగించింది. కళల కానాచి అని తెనాలి గురించి ప్రస్తావిస్తారు. ఒక అద్భుతమైన సంస్కృతి, ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు. పట్టణంలో కూడా గ్రామీణ వాతావరణం, అటువంటి సంస్కారం, గౌరవించుకునే పద్ధతులు, బిడ్డల్ని చదివించుకోవాలనే తపన, ఎంతోమంది ఆ ప్రాంతాన్ని నుంచి చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు, కళాకారులే కాదు అన్ని రంగాల్లో కూడా కంట్రిబ్యూట్ చేశారు. అటువంటి చరిత్ర కలిగిన తెనాలిని గంజాయి అడ్డాగా 5 సంవత్సరాలు మార్చేశారు. ఊహించని విధంగా 2 గ్యాంగులను ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా విభజించుకుని గంజాయి అమ్ముకునే హక్కు ఈ రౌడీ షీటర్లకి, గ్యాంగులకి అక్కడ అవకాశం ఇచ్చి ఎవ్వరు కూడా మమ్మల్ని ఆపలేరు, పోలీస్ యంత్రాంగంతో సహా ఎవరి గురించి మేము వెనకాడం. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము అందరం ఉన్నాం. గంజాయి నిర్మూలన గురించి ఉత్తరాంధ్రలో ఒక ఆపరేషన్గా చేద్దామని చెప్పి ఉన్నతాధికారులు, పోలీసులు ఆ రోజున ఎక్కడ పడితే అక్కడ గంజాయి పొలాల్లోకి వెళ్ళి నిప్పులు అంటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అధికారులను ట్రాన్స్ఫర్ చేసేసి ఎలా మర్చిపోతారు రాష్ట్ర ప్రజలు ఈ విషయాలు. ఈ ఐతానగర్ని ఆనుకుని పేలప్రోలు అనే గ్రామం ఉంది. 100% అక్కడ ముస్లిం సోదరులే ఉంటారు ఆ గ్రామంలో. ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు తల్లులు ఎంతోమంది ఒక అడుగు లోపలేసి మా ఇంట్లోకి రండి అని చెప్పి బతిమలాడి, మేము బయట చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ఊరు నుంచి చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలంటే ఒకటే ఒక రోడ్డు ఉంది, ఐతానగర్ లాంటి ప్రాంతంలోంచి. మా బిడ్డల్ని మేము స్కూల్కి పంపించలేకపోతున్నాం అని ఎంతోమంది తల్లులు నాతో ఏడ్చి చెప్పుకున్నారు ఆ రోజున. వారి ఆవేదన వినరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకూడదు, పీస్ఫుల్ వాతావరణం రావాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు కదా. మీరు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. పోలీస్ యంత్రాంగానికి ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడు ధైర్యంగా తన పని తాను చేసుకునే విధంగా యంత్రాంగాన్ని ఉపయోగించాలి. కానీ పర్పస్ఫుల్గా ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. గ్రామాల్లో కూడా వలవాపురం లాంటి గ్రామం, తేలప్రోలు కొలిపర మండలంలో వలవాపురం అనే గ్రామంలో